నీ ఉంటే యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. బ్రదర్ ప్రేయర్ చేయండి.
మమ్మల్ని అత్యంత బుద్ధిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ ప్రేమకు వందనములు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని సజీవకరించిన మా దేవాన్ని స్తోత్రం. మీ చిత్తంలో మానవ శుద్ధీకరించండి, మీకు స్తోత్రం. మీ కనుగొన మైత్రంలో మమ్మల్ని నడపండి ప్రభావ, స్తోత్రాలు, వందనాలు ప్రభావ. మహిమోన్నతుడా మీకు స్తోత్రములు. ఇక రాత్రికాల సమయంలో మమ్మల్ని సజీవలో ఉంచిన మీ ఉచితమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. చిత్తాంశ జీవితం మాకు అనుగ్రహించము ప్రభువ. మీ త్రోవలో మమ్మల్ని నడుపము తండ్రి. నా రక్షణకర్త యేసు ప్రభువ మీకు వందనాలు. ఈరోజు నా పరిచయం బట్టి మీ స్తోత్రములు ప్రభువ. మీ కనుకూలమైన త్రోవలో మమ్మల్ని నడపాలి తండ్రి, మీ స్తోత్రములు ప్రభువ. ఇదిగో తండ్రి, చేరవచ్చిన వారి నిమిత్తం మీ స్తోత్రములు ప్రభువ. ఇదిగో తండ్రి, ఈ యొక్క జుంకాలు బట్టి మీ స్తోత్రములు ప్రభువ. చేరవచ్చిన అందరి బట్టి మీ స్తోత్రములు. ఇదిగో తండ్రి, భక్తి పనుల రుచిగా ఇదిగో తండ్రి, మాకు రావాల్సిన మొత్తం అంతా మీరు మాట్లాడండి. మీ చిత్తమైన శుద్ధీకరించండి. మీ చిత్తాంశ జీవితం మా పంచుకున్న నా రక్షణతో నిషేధించబడిన ప్రైజ్ లాడ్ దేవుని నామమున మహిమ గాక. చేరవచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లాడ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు నిండుగా మెండుగా నిండారుగా మీ అందరిని కూడా దీవించిన గాక. మనందరినీ ఆయన కృపలో బలపరచబడినట్లుగా వాక్యము ద్వారా ప్రేరేపించబడదాం, వాక్యం ద్వారా ఆశీర్వదింపబడదాం. దేవుడు తన కృపలో ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి రోజు చెప్పుకున్నటువంటి వాక్యము, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. ఇది నిన్న చదువుకున్నటువంటి మనం తెలుసుకున్నటువంటి వాక్యము, నిన్న ధ్యానించుకున్నటువంటి వాక్యము ప్రియులారా. అలాగే ఈ రోజు రెండవ మాటగా పరదేశం అనేటువంటి ఈ యొక్క మాటను మనం చూద్దాం. అంటే చూడండి, ఒకసారి వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రియులారా గమనించండి, ఇది వాక్యం. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ సందర్భం ఎక్కడ, ఎందుకు, ఎలా చెప్పబడింది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, మనము ఈ వాక్యంలో బైబిల్లో గమనించండి ప్రియులారా, శ్రద్ధగా ఈ మాటలు మనం గమనిద్దాం. గమనించండి, 32 నుంచి చూద్దాం. చూడండి, ఇక్కడ 32 నుంచి చూడండి. లూకా సువార్త 23:32. ఓకే, రైట్. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడరి, వారు నేరం చేసిన వారు. ఇది పాయింట్ అన్నమాట. ఎవరితో అంటే యేసు ప్రభుతో కూడా చంపబడటానికి తేబడ్డారు ఇద్దరు వ్యక్తులని. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే నేరం చేసిన వారు. వారు కపాలబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను. అది మొట్టమొదటి మాటగా మనం చూస్తాం. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండ్రి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ప్రజలు అంటున్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే మనం గమనించండి. కపాలబడిన స్థలమునకు తెచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని నేరస్తులను పెట్టాడు. అదే ఇద్దరు తీసుకురాబడ్డారు కదా, ఆ ఇద్దరు. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. మొట్టమొదటి మాటగా మనం నిన్న తెలుసుకున్నాం. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుగా చీట్లు వేశారు. ఏది? ఆయన అంగీని.
అప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఇలా అంటున్నారు, ప్రజలు నిలవబడి చూచుచుండ్రి, అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహాసించిరి. అనేక మందిని రక్షించాడు దేవుని కుమారుడు. ఇతను నిజంగా క్రీస్తు అయితే తన్ను తాను రక్షించుకో అని చెప్పేసి అపహాస్యం చేస్తూ రకరకాలుగా వారు ప్రవర్తిస్తున్నారు. అంతటా సైనికులు అతని ఎద్దుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చారు. ఏంటిది? దాహం, దప్పిక, చిరకనిచ్చారు. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొని అని ఆయనను అపహసించిరి. ఎవరు? ఆ సైనికులు. నువ్వు యూదులకు రాజువు కదా, నిన్ను నీవే రక్షించుకొని ఇతరులను నిన్ను నీవే రక్షించుకో అని చెప్పేసి రకరకాలుగా నవ్వుతున్నారు, అపహసిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇతడు యూదుల రాజని పై విలాసము ఆయనకు పైగా వ్రాయబడ్డది. యేసు ప్రభు శిలువ వేయబడిన తర్వాత ఆ శిలువ పైన తల మీద ఇతను యూదులకు రాజు అని చెప్పేసి ఒక విలాసము అంటే ఒక బోర్డును తయారు చేసి అక్కడ పెట్టారు. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను చూచి ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇది గమనించండి. ఆ ఇద్దరు నేరస్తుల్లో ఒక నేరస్తుడు అంటున్నాడు, ఇదిగో నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. అయితే రెండో వాడు ఉన్నాడు ఆ పక్కనే, అతను అంటున్నాడు, ఆ పక్క వారిని గద్దించి, ఇదిగో అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. అతనిని గద్దిస్తున్నాడు, అరుస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటన్నిటికీ తగిన ఫలము పొందుచున్నాము. అయితే ఈయన ఏ తప్పిదము చేయలా అని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన అక్కడ చెప్తున్నాడు. అయితే ప్రియులారా గమనించండి, ఆయన యేసు ప్రభువులో ఏం చూశాడు? ఎందుకు ఆ పక్కవారిని గద్దించాడు? అతను కూడా నేరస్తుడే కదా, అతను కూడా గద్దించి ఊరుకొనుము అని చెప్పేసి అరుస్తున్నాడు. అంతేకాదు కానీ మనకైతే ఇది న్యాయమే. ఏది? ఈ శిక్ష, మరణకరమైనటువంటి ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఆయన మాత్రం ఏ తప్పిదమో చేయలా, ఏ నేరమో చేయలా. ఇది అతనికి అన్యాయమైనటువంటి తీర్పు, అన్యాయమైనటువంటి శిక్ష అని ఏం చేస్తున్నాడంటే తెలుసా? యేసు ప్రభువుని చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను ప్రభువా అంటున్నాడు. అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. హల్లెలూయా. వెంటనే, ఎక్కువ సమయం లేదు, ఎక్కడికి ప్రమోషన్ వచ్చింది అంటే ప్రియులారా గమనించండి, పరదేశంలోకి ప్రవేశం వచ్చింది. ప్రియులారా గమనించండి, దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సమయంలో, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అంటే ఆ దొంగతో ఆ మాట చెప్పినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయనను సిలువ వేసిన వారిలో ప్రియులారా గమనించండి, మరొక ఇద్దరిని సిలువ వేశారు, దొంగల్ని. ఆ దొంగల్ని సిలువ వేసినప్పుడు ఆ దొంగల్లో ఒక దొంగను యేసు ప్రభు క్షమించాడు. పరలోక రాజ్యానికి అంటే పరదేశికి ఆయన ప్రమోట్ చేశాడు. ఆయన నువ్వు కూడా నాతో పాటు పరదేశికి వస్తావు అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఓ వైపు ఉన్నటువంటి దొంగేమో రకరకాలుగా మాట్లాడాడు, ఓ వైపు ఉన్న దొంగేమో పశ్చాత్తాపడి
ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. ఎంతో దీనమనస్సు కలిగి ఉన్నాడు. ఎంతో వేదన చెందాడు. అసలు ఈ దొంగల మధ్య ఎందుకు యేసు ప్రభుని సిలువ వేయాలి? యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. అటుపక్క ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ, ఎడం వైపు ఒక దొంగ. ఇద్దరు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, బందిపోట్లు వాళ్ళు. భయంకరమైనటువంటి దుర్మార్గులు. ఆ దుర్మార్గులైనటువంటి దొంగలతో పాటు యేసును సిలువ వేసి వేలాడదీసి ఎందుకు అలా? ప్రియులారా గమనించండి. ప్రవచనాల నెరవేర్పు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 12వ వచనంలో ఇలా ఉంటుంది. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అని వ్రాయబడుతుంది. ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు కొరకు జరిగింది. ఆయన పక్కన దొంగల్లోని అతిక్రమములు చేసిన వారు, దొంగలు, నరహంతకులు, దుర్మార్గులు, అట్టి వారి మధ్య ఈయన ఒక నరహంతకుడిలాగా, లేకపోతే ఒక దుర్మార్గుడిలాగా, లేకపోతే ఒక భయంకరమైనటువంటి వానిగా, అన్యాయము. ఇక చూడండి, అతిక్రమము చేయవారిలో ఎంచబడిను. ఇంక ఏదైనా సరే అలా ఎంచబడ్డాడు ఆయన. నిజానికి చేశాడంటే చేయలా. ప్రియులారా గమనించండి. ఇక్కడ మనం గమనించండి, ఈ దొంగ ఎందుకు అలా అడగాల్సి వచ్చింది? ఒకటి, ప్రియులారా గమనించండి, ఆయన యేసులో ఏం చూశాడు అంటే ఇతరులను క్షమించేటువంటి గుణాన్ని ఆయన చూశాడు. యేసు ప్రభు ఇతరులను రక్షించగలిగేటువంటి సమర్థుడు అని ఆయన చూశాడు. ఎందుకు? ఇదిగో చాలా మంది ఏమంటున్నారు తెలుసా? ఇతను నిజంగా రక్షకుడైతే ఇతనే రక్షించుకొని మనం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక అవగాహన వచ్చింది. ఓకే, ఇతను రక్షకుడు, ఇతను రక్షించగలిగిన సమర్థుడు, ఇతను రక్షించేటువంటి వాడు అని ఒక చిన్న ఆలోచన తన మనసులో కలిగింది. రెండవది, ప్రియులారా గమనించండి, ఇదిగో మత్తయి సువార్త 27:40 వచనంలో మనం గమనిస్తే, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. అంటే ఈయన ఎంత గొప్పవాడు, ఎంతో శక్తిమంతుడు అని గ్రహించాడు. ఒకటి, రక్షకుడని గుర్తెరిగాడు. రెండవది, గొప్ప శక్తిమంతుడని గుర్తెరిగాడు. మూడవది, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. ప్రియులారా గమనించండి, ఒకవేళ కనుక లైన్ కట్ అయిపోతే మళ్ళా రీజాయిన్ అవ్వండి, గమనించగలరు. దేవుడు నా మన మహిమ గాక. అయితే ఏం చేశాడు? ప్రభువు అందు విశ్వాసం ఉంచాడు. ఏ విశ్వాసం ఉంచాడు? ఆయనే దేవుడని, ఆయనే రక్షించగలడని, ఆయనే అందరినీ క్షమించగలగడని ఆయన నమ్మాడు. ప్రియులారా గమనించండి, ఇవన్నీ ఆ దొంగ మనసులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు సంఘర్షణ కలిగించి అతని హృదయంలో పశ్చాత్తాపము, తన యొక్క హృదయము పశ్చాత్తాపడిపోయి ఏమైపోయాడు తెలుసా? యేసు ప్రభుని రక్షకునిగా ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే, ధనవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే, ఆ జాతి కావచ్చు, ఈ జాతి కావచ్చు, ఏ జాతి అయినా సరే, ఎవరైనా సరే, ఏ దేశం వాడైనా సరే, యేసుక్రీస్తు రక్షకుడని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. యేసుక్రీస్తే దేవుడని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. అంతే, ఒప్పుకోవాల్సిందే. అందుకే అన్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తెరిగాడు. ఆయన ఒక దేవుడని గుర్తెరిగాడు. ఆయన ఒక రక్షకుడని గుర్తెరిగాడు. ఆయనే దైవకుమారుడని గుర్తెరిగాడు. ఆయనే అందరూ క్షమించగలిగడానికి గుర్తెరిగాడు. ఎంతో చూడండి, ఆ శిలువ ఘట్టంలో ఎంత 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 అక్కడ ఉన్నటువంటి ఆ దొంగలో ఎంత పశ్చాత్తాపం జరిగింది. ఆ పక్కనున్న దొంగతో అంటున్నాడు, ఇది ఆయనకి జరగాల్సినటువంటి తీర్పు కాదు, మనకు జరిగింది ఓకే,
మనం చేసిన దానికి ఇది సరిపోతుంది. ఇది ఈ శిక్షకు మనకు పాత్రలం, కానీ ఆయన శిక్షకు పాత్రుడు కాదు. కానీ ఆయనకు అలా జరిగింది. ఇంకేం జరిగింది? దేవునికి భయపడుతున్నాడు ఈయన. ఎందుకో తెలుసా? ఎలాగో తెలుసా? ఆ రెండో వాడితో అంటున్నాడు, గద్దించాడు. ఏమని తెలుసా? నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అంటాడు. ఏ శిక్ష? ఇదిగో ఆయన భరించే శిక్ష నువ్వు భరేస్తున్నావు, నేను భరాయిస్తున్నాను. మరి ఇంకేంది? నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? దేవునికి భయపడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎందుకు గద్దించాడంటే దేవునికి భయపడుతున్నాడు కాబట్టి గద్దించాడు. ఇంకేం జరిగింది? తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. అలా మనం కూడా పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసింది ముమ్మాటికి, మనం చేసిన వాటికి తగిన ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇంకా ఏం చేశాడంటే ఆయన తన సొంత రక్షకుడిగా స్వీకరించాడు. ఆ విరిగి నలిగిన హృదయంతో యేసుని సొంత రక్షకుడిగా భావించాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? మన సొంత రక్షకుడిగా ఆయన అనుకుంటున్నావా? ఇంకేం చేశాడు? యేసుకి ఒక రాజ్యం ఉందని నమ్మాడు. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో ఆయన వస్తాడు. ఆ రాజ్యంలోనికి ఆయన వచ్చినప్పుడు, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే, ఇప్పుడే పా, నా రాజ్యంలోకి ఇప్పుడే పా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పరదేశు ఏంటి? పరదేశు పరదేశికి నీవు నాతో కూడా పరదేశంలోకి రా అన్నప్పుడు ఏంటి పరదేశం అంటే? ఎక్కడుంది పరదేశు? ఏంటి అసలు పరదేశం అంటే ఏమిటి? ప్రియులారా గమనించండి, చనిపోయిన ప్రతి ఒక్కరూ పరదేశకు వెళ్లాల్సిందే. దొంగతో క్రీస్తు శిలువపై పలికినటువంటి మాటలు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. పరదేశకు వెళ్ళాలి. ఈ పరదేశులకు వెళ్ళే వాళ్ళంతా కూడా పరిశుద్ధులు, నీతి న్యాయములు జరిగించిన వారు, దేవుళ్ళో సక్రమైనటువంటి జీవితాన్ని జీవించిన వారు. ప్రియులారా, అలా ఈ పరదేశులకి వారంతా కూడా వెళ్తుంటారు. పరదేశానగా మూడో ఆకాశం అనగా పరదేశు. మూడవ ఆకాశంలోకి వీళ్ళంతా కూడా వెళ్తారు. ఈ పరిశుద్ధులందరూ కూడా అక్కడే ఉన్నారు. అబ్రహాం అక్కడే ఉన్నాడు, ఇంకా అనేక మంది అక్కడే ఉన్నారు. వీరంతా కూడా దేవుని యొక్క తీర్పు కొరకు చూస్తూ ఉన్నారు. ఓ మాట ఉంటది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2:4. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను, అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగును. శరీరం లేక కొనిపోబడును, నేను ఎరుగును. అది దేవునికి తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడెను. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇలా పరదేశికి అక్కడంతా ఎవరుంటారు? పరిశుద్ధులు. ఇప్పుడు ఇతను పాపం చేసిన వాడు కదా. పాపం చేసినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళాడా? ఎలా పరదేశంలోకి వెళ్ళాడు? మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. ఆ సిలువలో రక్షింపబడ్డాడు కనుకనే క్రీస్తు ప్రేమను రుచి చూశాడు. కనుకనే ఆయనే దేవుడు అని నమ్మాడు, ఆయనే రక్షకుడు అని నమ్మాడు, ఆయనే సర్వశక్తి గలవాడని నమ్మాడు. ఆయన్నే తన సొంత రక్షకునిగా స్వీకరించాడు. నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని అడిగాడు. ఎప్పుడో ఎందుకు, ఇదిగో ఇప్పుడే రా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని బలపరిచినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు మనము మనము అలా అనగలిగేటువంటి ధైర్యం ఉందా మనకి? ఇతరులు ప్రభువుని అవమానిస్తున్నప్పుడు వారిని గద్దించే వారిగా ఉంటున్నావా? అలా లేం కదా, మనకెందుకులే అన్నట్టు ఉంటాం.
క్రీస్తు కొరకు రోషం కలిగి ఉండాలి. నువ్వు నేను మారు మనసు పొందాం. మారు మనసు పొందినప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధతగా జీవించాలి. మళ్ళీ పాపపు జీవితంలోకి వెళ్ళి పాపంలో కలిసిపోయి ఇహలోకంలో వారు ఎలాగైతే ప్రవర్తించినా అలాగ ప్రవర్తించితే మనకు ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. క్రీస్తు శిలువ రక్తంలో ఆ దొంగ ఏం చేశాడు? అనేకమైనటువంటి అంశాలు ఈరోజు నేర్చుకున్నాం. అనేకమైనటువంటి అంశాలు ఈరోజు నేర్చుకున్నాం. అవన్నీ కూడా మన జీవితంలో నువ్వు నేను మనందరం కూడా వాటి ప్రకారం మనం జీవించాలి. ఎలా? యేసుక్రీస్తు దేవుడని గ్రహించాలి. యేసుక్రీస్తు రక్షకుడని గ్రహించాలి. యేసుక్రీస్తు నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడని, ఆయనే సర్వశక్తివంతుడని, ఆయనే గొప్ప శక్తిమంతుడని విశ్వాసం ఉంచాలి. దేవుని కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి. మనిషి కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయనే నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే నా కొరకు సిలువలో రక్తం కార్చాడు. ఆయనే నన్ను ఇలా ఒక పరిశుద్ధుడిగా చిత్రీకరించాడని గుర్తెరగాలి. అలా గుర్తెరగకపోబట్టే మనం ఈరోజు ఇలాంటి దీనస్థితిలో ఉన్నాం. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు నిన్ను నన్ను మనందరిగా నిండారుగా దీవించినట్లు ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాడు. ఈ రెండవ మాట ద్వారా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మరి మనం కూడా పరదేశంలోకి వెళ్ళాలా? అతను సజీవంగా వెళ్ళాడో సజీవంగా లేకపోతే శారీరకంతో వెళ్ళాడో మనకైతే తెలియదు. కానీ ప్రియులారా గమనించండి, ఎత్తబడే గుంపులో మనం కూడా చేర్చబడాలి. ఎత్తబడే గుంపులో మనం చేర్చబడాలి అంటే దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన అన్నాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నువ్వు కూడా నీ రెండవ రాకడలో నువ్వు వస్తావు కదా. ఇప్పుడు కనుక నీ రాకడ కనుక ఇప్పుడే వస్తే నేను ఎత్తబడే గుంపులో నన్ను చేర్చు ప్రభువా, విడవబడే గుంపులో నన్ను చేర్చొద్దు అని ప్రార్థించాలి. సిలువలో ఆఖరి క్షణంలో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య ఏం చేశాడు తెలుసా? నేడే నువ్వు నాతో కూడా రా అని చెప్పేసి అన్నాడు. పరదేశంలో ఉంటావు నువ్వు, నేడే అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు నేనేం చెప్పాలి? అయ్యా నేను సిద్ధంగా ఉన్నాను, ప్రభువా. ఇప్పుడు కనుక నువ్వు ఇప్పుడు కనుక నీ రెండో రకడ కనుక ఇప్పుడే ఆసనం అయితే నేను నీతో కూడా వచ్చేవాడిగా నన్ను బలపరచు తండ్రి, నన్ను సిద్ధపరచు తండ్రి అని నువ్వు దేవునికి ప్రార్థన చేసేవాడు ఉండాలి. నువ్వు మనందరం కూడా ఇలా ప్రార్థన చేసేవారు ఉండాలి. ఎత్తబడే గుంపులో చేర్చబడాలి, విడవబడే గుంపు కాదు. ఆ రెండవ దొంగ విడవబడ్డాడు, ఇతను ఎత్తబడ్డాడు.